హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ గుంత ఏందని చూస్తురా? ఈ గుంత గజస్తంభం గురించి తీసిన గుంత. ఇది మీకు తెలిసి ఉంటుంది గజస్తంభం ఏందో. ఇక్కడ సైడ్కి ఉంది క్రేన్ పక్కకి, అదే గజస్తంభం. మా ఊర్లో మా ఇంట్లో చేసిన జాతర చాలా బాగా జరిగింది. గజస్తంభం ఎల్లమ్మ తల్లి జాతర చాలా సూపర్ జరిగింది. క్రేన్ ఎందుకు తీసుకొచ్చారంటే గజస్తంభం లేపడానికి తీసుకొచ్చారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, చాలా ప్రజలు ఉన్నారు, చాలా అంటే చాలా క్రౌడ్ వచ్చింది. బట్ ఏంటంటే చాలా టెన్షన్, ఎందుకంటే అంత పెద్ద గజస్తంభం ఇలా లేపుతుందో క్రేన్, మళ్ళా చిన్న మిస్టేక్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా అని. ఎందుకంటే మనం కొన్ని వీడియోలలో చూస్తాం మనం ఎంత భయంకరంగా ఉంటుందో. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా వేసి తెలుసా, ఎందుకంటే సూపర్ వేసి తెలుసా. నేను కూడా ఫస్ట్ టైం చూడ్డాను నేను గజస్తంభం ఇట్లా క్రేన్తో పెట్టేయడం. ఎందుకంటే అప్పుడు వెనకటి జమాన్లో వందల మంది కలిసి లేపి పెట్టేవాళ్ళంట, తాళ్ళతో లేపి పెట్టేవాళ్ళంట. కానీ గజస్తంభం లేపేటప్పుడు నాకైతే చాలా అంటే చాలా టెన్షన్ నాకు. ఎందుకంటే ఏమన్నా అవుతుందా, మా తాడి వీపోగలది అట్లా భయం. కానీ ఎల్లమ్మ తల్లి వల్ల ఏమీ కాలేదు, చాలా మంచిగా జరిగింది. సూపర్ అంటే సూపర్ జరిగింది. కానీ మంచిగా నిదానంగా పెట్టారు. చాలామంది నిదానంగా పెట్టి అందరూ మెల్లగా చాలా మంది ఓడుతారు. కానీ పెట్టేసిరు, ఎట్లా పెట్టేసిరు. కానీ కింద పెట్టడం కొంచెం అది ఇంత కూడా క్రాస్ ఉండదంట. ఎల్లమ్మ తల్లి కట్టు ఉండాలంట గుడికి అది. కానీ పెట్టిరు, చాలామంది కలిసి పెట్టిరు. మస్తు అంటే మస్తు సంతోషం అనిపించింది నాకైతే. కానీ ప్రజలు అంటారు మెల్లగా చూసి మెల్లగా చాలామంది ఉన్నారు. కానీ ఎట్లా క్రేన్ అయినా సూపర్ తెలుసా. ఆయన ఏం టెన్షన్ పడకండి, నేను పెడతాను, మంచిగా పెడతాను, ఏం టెన్షన్ పడకండి. ఇక్కడ దూరం జరగమంటే దూరం జరగాలి పబ్లిక్, కానీ దగ్గర చూసారు. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రజలందరూ మేము కూడా పట్టుకుంటాం. గజస్తంభంకి చాలామంది ముట్టుకోవాలంట కదా, కానీ అక్కడ ఎవరిని ముట్టుకొనియలేము. ఎందుకంటే తెలియదు కదా పెద్దది, మళ్ళీ ఏమన్నా చిన్న మిస్టేక్ అయితే పెద్ద ప్రాబ్లం అవుతుంది, క్రేన్ అని కూడా ఇబ్బంది అవుతుంది అని ముట్టనియలేదు. ఈ భోజనం అనేది అమ్మవారికి నైవేద్యం. ఇది చాలా అంటే చాలా అన్ని దేవుళ్ళకి పెట్టేసినాము. ఇక్కడ ఎన్ని దేవుళ్ళకి ప్రత్యేకించాము, అన్ని దేవుళ్ళకు నైవేద్యం పెట్టేసినాము. ప్రతి ఒక్క దేవునికి నైవేద్యం పెట్టేసినాము. నైవేద్యం పెట్టాకనే అందరూ ముట్టాలి. కానీ చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. గుడి అంటే గుడి ఎల్లమ్మ తల్లి అట్లా పెట్టిన మా బాబాయ్ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళే. ఇది చాలా భయం వేసింది నాకైతే. ఒక్క వ్యక్తియే, కానీ ఆయన చాలా బరువు ఉంటుందంట. అది గజస్తంభం పైన పెడతారంట. ఇంకోటి కూడా ఉండదు. ఇదైతే చాలా నాకు భయం వేసింది. అమ్మ ఒక్కోడు తీసుకెళ్తే పైకి ఏమన్నా అవుతుందా అట్లా అయితే భయం వేసింది. కానీ ఏం కాదు, మంచిగా క్లియర్ అయినా ఏం టెన్షన్ పడకు, నేను మంచిగా తీసుకెళ్తా, మంచిగా నువ్వే పెట్టాలి అని చెప్పిండు. కొంచెం క్రాస్ కూడా ఉంటుంది అంట, కానీ పెట్టేసిండు. చాలా మంచిగా పెట్టిండు ఆయన. ప్రజలందరూ చాలామంది వీడియోలు చూస్తారు, జై ఎల్లమ్మ తల్లి అని చాలామంది ముఖ్యులు తెలుసా. కానీ చిన్న మిస్టేక్ కూడా కాలేదు, కానీ మంచిగా పెట్టిండు, సూపర్ పెట్టిండు ఆయన. కొంచెం మిస్టేక్ కూడా జరగలేదు, కానీ సూపర్ పెట్టిండు. ఇది ఇంకా ఈ స్తంభం కూడా పెట్టాలి, కానీ చాలా భయపడరు, ఎట్లా పెడతారు అని. ఆ పర్సన్ ఒక్కడే ఎక్కిన, ఆయన కూడా ఒక్కడే పట్టుకొని ఒక్కడే ఎక్కిన ట్రైన్తో పాటు మంచిగా పెట్టిండు. సూపర్ అంటే సూపర్ పెట్టిండు. కానీ మస్తు అనిపించింది అది పెట్టినప్పుడు కూడా. చాలామంది భయం వేసింది, ఏమవుతుందో, చాలా బరువు ఉంది, ఒక్కడు పైన ఎట్లా పెడతారో పెట్టిండు. మంచిగా పెట్టిండు, ఏం ప్రాబ్లం ఏం కాదని మంచిగా పెట్టిండు, సూపర్ పెట్టిండు. చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే. అది పెట్టే ముందు అయితే కొంచెం క్రాస్ అయిపోయింది. క్రాస్ అయిపోతే భయం వేసింది, అమ్మో ఏమైనా అవుతుందా అని. కానీ ఏం కాలే. కానీ అది కూడా కొంచెం క్రాస్ కూడా ఉండొద్దంట. మంచిగా పెట్టారు, సూపర్ అంటే సూపర్ పెట్టిండు ఆయన పర్సన్. ఆయన గుడికి వచ్చారు, జాతరకు వచ్చారు వాళ్ళు కూడా, మాకు తెలిసిన వాళ్ళు కూడా. కానీ కొంచెం క్రాస్ కూడా కానిలేడు, కానీ సూపర్ పెట్టిండు ఆయన. కానీ ఉండొద్దు, అది ఏది కొంచెం క్రాస్ కూడా ఉండొద్దంట చెప్పిరు. కొంచెం క్రాస్ కూడా ఉంటుంది, కొంచెం క్రాస్ కూడా జరిపిరు కొంచెం. సూపర్ పెట్టిండు తెలుసు ఆయన. సూపర్ అంటే చాలా సూపర్ పెట్టిండు టెక్నిక్ వాళ్ళకి. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ఒక అమ్మాయికి దేవుడు వచ్చిండు, అని నాకు కూడా జాతర జరిపి